ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జనవరి 20 సంవత్సరమంతా మనం బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మనం చదవలసిన లేఖన భాగము ఉదయం ఆదికాండము 49 మరియు 50 అధ్యాయములు, సాయంత్రం మత్తయి సువార్త 13వ అధ్యాయము 31 నుండి 58 వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు కృప మీకు తోడైనగాక. ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? ఈ దినాలలో దేవుని యొక్క కృప అధికంగా మిమ్మల్ని ఆవరిస్తూ ఉంది. మీరు ఆ కృపను ఎంత మాత్రమును దుర్వినియోగపరుచుకొనకూడదు. మీరు ఎంత మాత్రమును ఆ కృపను వ్యర్థము చేయకూడదు. దేవుని యొక్క కృప మీకు అత్యంత సమీపంలో ఉన్నప్పుడు ఆ కృపలో మీరు నిలబడాలి. అప్పుడు మీకు క్షేమము కలుగుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు వారిచ్చినటువంటి ఒక మాట మనం చదువుకుందాం. 3వ కీర్తన 5వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొంటిని. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు రాసిన ఈ కీర్తన తన కుమారుడైనటువంటి అబ్షాలోము ఎదుట నుండి అతడు పారిపోయినప్పుడు వ్రాసినటువంటి కీర్తన. దావీదు ఎంతో ప్రాణాపాయంలో ఉన్నాడు. ముందు చూస్తే నుయ్యి, వెనక చూస్తే గొయ్యి అన్నటువంటి పరిస్థితులు దావీదుకి తారసపడ్డాయి. ప్రాణ భయం. ఎక్కడ అబ్షాలోము తన బలగముతో తన మీద వచ్చి పడి తనతో ఉన్నటువంటి వారిని హతము చేస్తాడు అని భయపడుతున్న పరిస్థితులు అతన్ని చుట్టుముట్టేశాయి. అలాంటి పరిస్థితుల్లో దావీదు ఏమంటున్నాడు? యెహోవా నాకు ఆధారము, నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. వాస్తవానికి శోధనలు, భయములు, కష్టాలు, విరోధాలు, అపాయాలు మనల్ని చుట్టుముట్టినప్పుడు మనకు నిద్ర పడుతుందా? మనం క్షేమంగా ఉండగలమా? రాత్రంతా కూడా నిద్రపోకుండా అలా పరుపు మీద దొర్లుతూ మనం ఎంతో వేదనకి గురవుతాం కదా. మరి దావీదు అలాంటి పరిస్థితుల్లో ఎలా నిద్రపోగలిగాడు? అతడు పడుకొని తెల్లవారుజామున చురుకుగా మేలుకొని ప్రభువుని స్తుతించినటువంటి ఆ కృప అతనికి ఏ విధంగా దొరికింది? ఆ కృప అతనికి ఏ విధంగా లభించింది? ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు ఈ 5వ వచనంలో చెప్తున్నాడు, యెహోవా నాకు ఆధారము. అవును, దేవుణ్ణి దావీదు ఆధారముగా చేసుకున్నాడు గనక అతడు ఆ రాత్రి అంత భయాందోళనలో ఉన్నప్పుడు చక్కగా నిద్రపోగలిగాడు. మరి ఈ మాటలు వింటున్న మీరు ఎన్నో పరీక్షల గుండా, పరిశోధనల గుండా, సమస్యల గుండా, భయముల గుండా మీరు ప్రయాణం చేస్తున్నారు. ఎన్నో రాత్రులు మీరు ఆలోచించి నిద్రను పోగొట్టుకుని ఉంటారు. అయితే ఈ ఉదయకాల సమయంలో మీరు దావీదు వలె దేవునిని మీ ఆధారముగా చేసుకొనండి. దేవుణ్ణి మీ ఆధారముగా చేసుకున్నప్పుడు మీరు ఆ భారాన్ని ఆయన మీద వేయగలిగినప్పుడు ఎంతో నెమ్మదిగా ఉంటారు, సమాధానంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. మీరు రాత్రంతా చక్కగా నిద్రపోయి చురుకుగా ఉదయకాలం నిద్ర నుండి లేస్తారు. ఎందుకని? దేవుణ్ణి మీరు మీ ఆధారముగా చేసుకున్నారు కాబట్టి. ప్రియ దేవుని బిడ్డ, మీరు దేవుణ్ణి మీ ఆధారముగా చేసుకునండి. రాజులను నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని వాక్యం సెలవిస్తుంది.
మనుషులను నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించటం మేలని మనం దైవ గ్రంథంలో చూస్తున్నాం. కాబట్టి ఎవని మనస్సు ఆయన మీద ఆనుకొనునో వానిని ఆయన పూర్ణ శాంతి గలవానిగా కాపాడతాడని యెషయా గ్రంథం 26వ అధ్యాయము 3వ వచనములో వ్రాయబడింది. కాబట్టి నా ప్రియమైన సోదరి సోదరులారా, దేవుణ్ణి మీరు విశ్వసించండి, ఆయనపై మీ భారం వేయండి, ఆయన కృపను మీరు అనుభవించండి, ఆయన మహిమతో మీరు నింపబడండి, ఆయన జీవం మిమ్మలను ఏలుబడి చేయనియండి. అప్పుడు ఎంతో నెమ్మది, మీ ఆత్మలో విశ్రాంతి కలుగుతుంది. దేవుని కృప మీకు తోడైనగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, ఈ ఉదయకాల సమయంలో మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మా తండ్రి, అబ్షాలోము ఎదుటి నుండి దావీదు పారిపోయినప్పుడు ఆ గుహలలో నాయనా దావీదు మీ మీద ఆధారపడి మీ పైన భారం వేసి నెమ్మది కలిగి రాత్రంతా చక్కగా నిద్రపోయి అయ్యా మిమ్మలను ఏ విధంగా ఆ ఉదయకాలమును గనపరిచాడో మాకును అట్టి కృపను దయచేయండి. మా ప్రియ తండ్రి, నీవే మా ఆధారమని అయ్యా మేము ఒప్పుకుంటున్నాం. అయ్యా మా భారములన్నిటినీ మీ పైన వేయుచున్నాం. మీరు మాకు విశ్రాంతిని దయచేయుదురు గనుక మీకు వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి, ఈ రోజంతా మా ప్రియులను క్షేమముతో విజయములతో నింపుమని యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.